రాజ్యాంగ పరిషత్తు లక్ష్యాలు ఆశయాలు తీర్మానము 1946 డిసెంబర్ 13న జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టారు. అదే ప్రవేశంగా మారింది. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా పిలవడం జరిగినది. ప్రజలందరికీ ఆలోచనల్లో, భావ ప్రకటనల్లో స్వేచ్ఛ, హోదా, అంతస్తుల్లో సమాన అవకాశాలు, ప్రజల మధ్య సోదరీ సంబంధం, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడం, ప్రజలందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందిస్తూ ఈ రాజ్యాంగాన్ని ఒక శాసనంగా రూపొందించుకొని మేము సమర్పించుకుంటున్నాము. 1949 నవంబర్ 26న దీన్ని ఆమోదించడమైనది. అయితే ఈ రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి తీసుకుని రావడమైనది. అయితే నవంబర్ 26 రాజ్యాంగ దినంగా, జనవరి 26 రిపబ్లిక్ డే, గణతంత్ర దినంగా పాటించడం జరుగుతూ ఉన్నది.